భారతీయ జనతా పార్టీ
తండు తండు కట్టాలే బండి సంజయన్న జెండ పట్టాలే బాలిక సంఖ్యలు దంచుకోవాలే భారతి మాతకు జై కొట్టాలే తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు కన్నా పేదల బండి తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు కన్నా పేదల బండి తండు 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 కట్టాలే బండి సంజయన్న జెండ పట్టాలే బాలిక సంఖ్యలు దంచుకోవాలే భారతి మాతకు జై కొట్టాలే రాదు తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు కల్లా పేదల బండి రాదు తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు కల్లా పేదల బండి అమ్మో అయ్యో అరే అమ్మో వాళ్ళు చెప్పిందయ్యో దొరకదిల్ల పాలన దోపిడోల పాలన దైవకుంట్ల పాలన కంపు కంపు పాలన పిట్టల బండి ఉద్యమాల సింగిడయ్యి జయించిన బండి ఉద్యమాల సింగిడయ్యి జయించిన బండి అవినీతి అంతా అవతరించిన బండి కలిసిన పల్పాసుగాళ్ళ పలుకు తీసే బండి కలిసిన పల్పాసుగాళ్ళ పలుకు తీసే బండి రక్షతాపనకి దండు కట్టిన బండి సౌకాలు చేసి గెలిచినది బండి తెలంగాణ యుద్ధ భూమి సత్తారిల్లే బండి 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 ఇది భారత మాతా బండి 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 ఇది భారత మాతా బండి ధర్మంగల్లా బండి ఇది బండి సంజయన్న బండి ధర్మంగల్లా బండి ఇది బండి సంజయన్న బండి బండి తండు 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 కట్టాలే బండి సంజయన్న జెండ పట్టాలే బాలిక సంఖ్యలు దంచుకోవాలే భారతి మాతకు జై కొట్టాలే రాదు తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది పేదలు కల్లా పేదల బండి రాదు తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది పేదలు కల్లా పేదల బండి అమ్మో అయ్యో అరే అమ్మో అయ్యో చెప్పుంగయ్యో గుట్టాలన్నీ తిన్నరో గుట్టెలు గోలు కలిసరో ఇసుక మొత్తం కుక్కిరో బామవుతుల బండిరో నీతికి నిలువెత్తు రూపుని కర్సైన బండి నిలువెల్లా హిందుత్వం నింపుకున్న బండి నిలువెల్లా హిందుత్వం నింపుకున్న బండి జాతి కొరకే జీవితమిచ్చిన బండి ప్రజల సేవ ప్రాణంగా పరుగు తీసే బండి ప్రజల సేవ ప్రాణంగా పరుగు తీసే బండి జనజాతర తీర్థయాత్ర సాగుతున్న బండి తెలంగాణ చుట్టూ తిరిగి వస్తూ పెట్టిన బండి కందువను గుండెల కట్టి బండి కాషాయం జెండాలెత్తి కదులుతుంది బండి 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 ఇది భారత మాతా బండి 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 భారత మాతా బండి ధర్మంగల్లా బండి ఇది బండి సంజయన్న బండి ధర్మంగల్లా బండి ఇది బండి సంజయన్న బండి బండి దండు 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 కట్టాలే బండి సంజయన్న జెండ పట్టాలే బానిస సంఖ్యలు తెలుసుకోవాలే భారత మాతకు జై కొట్టాలే రాదు తమ్ముడా కదిలింది కాచాయ బండి పేదల బండి రాదు తమ్ముడా కదిలింది కాచాయ బండి తమ్ముడా పేదల బండి అమ్మో వయ్యో అరే బమ్మో వయ్యో చెప్పుంగయ్యో దొరకడిల్ల పాలన దోపిడోళ్ళ పాలన దైవకుంట్ల పాలన కంపు కంపు పాలన రారు తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి రారు తమ్ముడా కదిలింది కాచాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి. A song by Organti Shekhar. में सवाल ओवैसी थे, इधर देख रहे हिंदू टाइगर संजू भाई बंदी संजय बंदी 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 संजय दिल से बोले हैं दिल वाले रे
काशाया टाइगर देखेंगे रे, बचलिस्टिंग की सूखा बरकार रे, पीछे पीछे रू संजू बाई, संजू 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 बाई, संजू 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 बाई, संजू 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 बाई, बंदी संजय जिंदाबाद. మాట తీరు మందు తెన్నే, మనిషి చూస్తే టైగర్ కింగే, హిందుత్వం కై ప్రాణమిస్తడే, దేశం ధర్మం కై సేవ చేస్తడే. సంజు 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 బాయ్, సంజు 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 బాయ్, సంజు 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 బాయ్, బండి సంజయ్ జిందాబాద్. హైదరాబాదు నిషాను చూడు, తెలంగాణ బీజేపీ షాను, మూసుకోకపోతే ఓ వైసీ గాడు, కబరస్థాన్ గడ్డ మీద కథమే చూడు, కోట్ల మంది హిందువుల ఊపిరి మా బండి సంజయ్. संजू 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 बाई, बंडी बंडी संजू बाई, बीजेपी संजू बाई, काशाय सिंहमोय. संजू 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 बाई, बंडी बंडी संजू बाई, बीजेपी संजू बाई, काशाय सिंहमोय. संजू 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 बाई, बंडी बंडी संजू बाई, बीजेपी संजू बाई, काशाय सिंहमोय, काशाय सिंहमोय. हिंदू टाइगर बंडी बंडी హైదరాబాదు ఎవడప్ప జాగీరుల ಬೇಕು, పాత పర్సి పాకిస్తాన్ చేసి
ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఇటు రాష్ట్రం లోపల ఉన్నటువంటి స్టార్ కంపెనీగా రాష్ట్రమంతా తిరుగుతూ కూడా కశ్మీర్ రాష్ట్రం పైన ఒక ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఇటు క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ముద్దుపూట గ్రామం లోపల పెద్ద ఎత్తున కూడా బండి సంజయ్కి మహిళలు యువకులు పెద్ద ఎత్తున కూడా స్వాగతం చేస్తున్నారు. బండి సంజయ్ అది ఎట్లా ఉన్నాయి ప్రచారం DJ 是个总干
వాళ్ళు మాట్లాడుతున్నారు అడేం లేదు ఆపమని స్టాండ్ ముంగటేసి చూడాలమ్మా దారి దారి మీద అన్న ఇటే దారి రాదు అరే మామదా మామదా అన్న ఒక నిమిషం ఇంకోరా శివా నువ్వు అమ్మ కొంచెం జరగండి అమ్మ అమ్మ పదమ్మా పద అన్న జర సైడ్లు కూర్చో జరిగింది మీకోసం కొట్లాడుతున్నా మీరు మోర్ బాగా రాకురు సార్ గిట్ మీరికనే కూరి మోర గిట పడతారు మాట మాట్లాడవాలి మాట్లాడతాడు వాళ్ళందరూ ఇక్కడ అందరి దగ్గరికి ఆగలరు. గ్రామ యువతకు గ్రామ ప్రజలందరికీ మహిళలకు అందరికీ విజ్ఞప్తి ఇంకా కొంచెం
ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు మరియు గ్రామ పాల్గొన్నందుకు గ్రామ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన మొత్తంపూర్ గ్రామానికి శ్రీ బీజేపీ సంజయ్ కుమార్ గారు అభ్యర్థిగా ఓట్లు అభ్యర్థించడానికి మన గ్రామానికి వచ్చినందుకు జై బలో భారత్ మాతా కీ జై బలో భారత్ మాతా కీ. మన ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు హిందూ టైగర్ బండి సంజయ్ గారు ఇప్పుడు కరీంనగర్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న సంజయ్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం. యాదవ సంఘం నాయకులు డాక్టర్ నరసన్న గారు, సింగిరెడ్డి కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన అదే యాదవ సంఘం అధ్యక్షులు మల్లన్న గారిని మరియు బీజేపీ బూత్ అధ్యక్షులు, మండల జిల్లా నాయకులందరూ కూడా గ్రామ సంఘంలో అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కుడిచేలు దిక్కున అందరూ కూడా ఎడవ చేతి దిక్కు రాగలరు. మహిళలందరూ కూడా ఎడవ చేతి దిక్కు రాగలరు. వార్డు సభ్యులు కూడా వాహనంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి హిందూ సామ్రాట్ టైగర్ బండి సంజయ్ గారు ఈరోజు మగ్దుంపూర్ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో సోదరులు సోదరిమణులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలకడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా, మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేసి ఏదైతే ఉద్యోగుల కొరకు కానీ, దళితుల కొరకు కానీ, ఆర్టీసీ ఉద్యోగుల కొరకు కానీ, నిరుద్యోగ యువకులతో కానీ అనేక సార్లు పోరాటం చేసి అనేక సార్లు జైలుకు వెళ్లడం జరిగింది. ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు అనేక విధాలుగా పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ గారు మాత్రమే. ఈ రోజు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు కానీ, ఏదైతే మార్కెట్ కానీ, అదే
అదేవిధంగా ఎక్కడైతే మన తీగలగుంటపల్లె వంతెనకు ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో ఆ రైల్వే బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే సంజయ్ అన్న కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 150 కోట్లు తెచ్చి ఆ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మొన్న మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారు ఎంపీ ల్యాండ్స్ ఏమైనా ఇచ్చిండో బండి సంజయ్ నువ్వు 1 లక్ష ఇచ్చినావా అని అడిగినావు. కమలాకరణ ఇగో మేము ఇచ్చిన పైసలు రోడ్లకు అదనంగా ఇచ్చిన పైసలు 15 లక్షలు. అదేవిధంగా నేతకారి సంఘానికి తోసంగ భవనానికి ఇచ్చినాం. అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కొరకు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీసీ రోడ్లు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. మీ పిఏలు కనుక మీకు తెలియకపోతే మీ పిఏలు సిపిఓ ఆఫీస్ పోతే వాళ్ళు బండి సంజయ్ గారు మొక్కంపూర్ గ్రామానికి ఎంపీ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమిచ్చిరో తెలుస్తుంది. కాబట్టి సంజయ్ అన్న మొక్కంపూర్ అంటే ప్రేమ. తను రాష్ట్ర అధ్యక్షుడు కాకముందైనా ఎప్పుడైనా కూడా మన దగ్గరికి ముగ్గుల పోటీలు జరిపినా కూడా సంక్రాంతి కూడా అనేక సార్లు వచ్చి మనతో మమేకైనటువంటి వ్యక్తి. మీరందరూ కూడా ఇప్పుడు ఎంత అభిమానాలు చూపించారో అక్కడ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की जय श्री राम. రాముని మొక్కడే కదా వద్దా. టీఆర్ఎస్ వాళ్ళు మొక్కరు, కాంగ్రెస్ వాళ్ళు అసలే మొక్కరు. నేను దేవుడిని నమ్ముకునే మిమ్మల్ని నమ్ముకునే ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. అవునా కదా. మా సీనియర్ చెప్పిండు గంగుల కమలాకరణ గురించి. గంగుల కమలాకరణ చేసిన పని ఒక్కటే, నేను తీసుకొచ్చిన పైసలకు మోడీ గారు ఇచ్చిన పైసలకు కొబ్బరికాయ కొట్టి వీకంటే ఏడ పడతా కొబ్బరికాయలు కొట్టుడు. నేను లేనప్పుడు వచ్చుడు కొబ్బరికాయ కొట్టుడు పీకుడు రావడం లేదు. కరీంనగర్ మొత్తం ఫ్లెక్స్ కట్టుకుంటు ఫోటోలు. ఆయన ఫోటో అలా కేసీఆర్ ఫోటో, దాని మోడీ గారి ఫోటో ఉన్నది, మా ఫోటో ఉండదు. ఇవాళ గ్రామాలకు రోడ్ల పైసలు ఇచ్చింది మోడీ గారు ఇచ్చింది. ఇవాళ శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, ఇవాళ బియ్యం పైసలు కానీ, కమ్యూనిటీ హాల పైసలు కానీ, లైట్ల పైసలు కానీ, ఇలా అన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీలు వచ్చి కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాడు. మరి కేసీఆర్ పైసలు ఇస్తే తెలంగాణ మొత్తం కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కేసీఆర్ పేరు చెప్తే ఇక టీఆర్ఎస్ పార్టీ కమలాకర్ పేరు చెప్తే ప్రజలు ఎందుకు చింతరించుకుంటున్నారు? ఏదంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు. అలా రైతులు పండించిన పంటలు కొనేది నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాలు మేమే కొంటున్నాం అని చెప్పి కేసీఆర్ మొత్తం ఏదో వస్తాడు చెప్పిండు. దానికి మంత్రి అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అనే మంత్రి. నేను వేరగా కొనుగోలు కేంద్రాల వేరా పోయి మొత్తం లెక్క ఎత్తి పేపర్ లెక్క చూపెట్టినా. ఇగో శృతిని తాడు పైసలు మోడీ సాధిస్తాడని చెప్పి లెక్క చూపెట్టినా. ఇలా గోల్డ్ సంచి పైసలు కూడా మోడీ గారే ఇస్తారని చెప్పి లెక్క చూపెట్టినా. అక్కడ లేబర్ పైసలు కూడా మోడీ గారే ఇస్తారని చెప్పి లెక్క చూపెట్టినా. వడ్లను బియ్యం ఆడిసినందుకు పైసలు కూడా ఎంత ఇస్తారో మొత్తం మోడీ గారు ఎంత ఇస్తారో చూపెట్టినా. అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కంప్యూటర్ పెట్టుకొని పనిచేస్తారు, వాళ్ళ పైసలు కూడా మోడీ గారే ఇస్తారో చెప్పి మొత్తం చూపెట్టినా. ఒక్కొక్క యూరియా బస్తా డిఏపి బస్తాకు ఎంత మోడీ గారు సబ్సిడీ ఇస్తారో మొత్తం చూపెట్టినాక తెలంగాణ మొత్తం రైతులు అందరూ మోడీ గారి పైసలు ఇస్తారని చెప్పినాక ఇలా కొనుగోలులో ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా కింటాలకు 5 తరుగు పేరుతో తాడు పేరుతో ఎంత మోసం చేస్తున్నారో దానికి మంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దానికి మంత్రి ఏం పట్టించుకోలేనే. కొనుగోలు ప్రారంభం కాకుండా పట్టించుకోడు. అరే మొన్న వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల రైతులు దెబ్బతిన్నారు. పొలాలు పూర్త సర్వనాశనం అయిపోయినాయి. మన రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే బాధపడుతున్నారు. ఇవాళ ఏం కేసీఆర్ వచ్చిండికి కేసీఆర్ వచ్చి టోపీ పెట్టిడు, చేత కట్ట పట్టిండు, వచ్చి మైకుల ముందు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నష్టపోయిన వాళ్ళకు ఒక్కొక్క రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు రేపే చిట్కా కొట్టిడు, రేపే అకౌంట్ ఇస్తాడు. ఇప్పటికి 5 సంవత్సరమే ఒక్క పైసలే. 8 సంవత్సరాల 10 సంవత్సరాల నష్టపోయిన రైతులకు ఒక్క పైస కూడా ఇలా కేసీఆర్ ఇవ్వలే.
ఇచ్చేదంతా నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా పేర్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ఇస్తాడు. కరీంనగర్కు 196 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టిస్తే నేనే కొట్లాడినా. కరీంనగర్ స్మార్ట్ సిటీ పైసలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ ఇక్కడ తీగలగుట్టపల్లి కాడ బ్రిడ్జ్ పైసలు, తీగలగుట్ట బ్రిడ్జ్ పైసలు 153 కోట్ల రూపాయలు. నేను మొన్న పట్టుకొస్తే 10 సంవత్సరాలు పట్టుకరాలే. నేను మొన్న పట్టుకొస్తే ఇలా నాకు చెప్పకుండా వచ్చి కొబ్బరికాయ కొట్టి పీకారు. నేను అడిగినాక టీఆర్ఎస్ చూపట్టు, మరి నీ కేసీఆర్ పైసలు ఇస్తే ఇట్లా లెక్కలైతే పేపర్లు లెక్కనైతే ఉంటది కదా, మరి ఎందుకు చూపడతలేవు? 153 కోట్ల రూపాయలు నేను పట్టుకొస్తే ఇలా నువ్వు కొబ్బరికాయ కొట్టి ప్రజలను నమ్మిస్తే ప్రజలకు అంతా ఎడ్డోళ్ళు అన్న ప్రజలు. ఇలా కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా ఆయన తీసుకొస్తా చెప్తున్నాడు. కరీంనగర్ వరంగల్ పైసలు నేను తీసుకున్న రోడ్డు పైసలు ఆయన తీసుకొస్తా చెప్తున్నాడు. సిద్దిపేట ఎలకతుర్తి 578 కోట్ల రూపాయలు ఇలా నేను పట్టుకొస్తే ఆయన పట్టుకొస్తా చెప్తాడు. ప్రభుత్వ ఆసుపత్రి పైసలు నేను పట్టుకొచ్చిన ఆయన పట్టుకొస్తా చెప్తాడు. ఇవాళ గ్రామాల రోడ్లకు పైసలు నేను పట్టుకొచ్చిన ఇలా లెక్క చూపెట్టడం మొగ్దుంపురికి వచ్చి ఇదే మొగ్దుంపురికి వచ్చి ఇలా రోడ్ల పైసలు, ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు, కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు, హాస్పిటల్ పైసలు, ఇలా బ్రిడ్జ్ పైసలు ఇవన్నీ ఆయనే తీసుకొస్తా అని చెప్పి లెక్క చూపెట్టమని చెప్పాలి. ఎందుకు లెక్కలు చూపెట్టలేడు? నా దగ్గర లెక్కలు బాగా చెప్తా ఉన్నాయి. నేను తప్పు మాట్లాడితే నా మీద కేసు పెట్టమని చెప్పు. మరి నేను తప్పు మాట్లాడితే, అబద్ధం మాట్లాడితే కేసు పెట్టమని చెప్పు. నేను రాష్ట్ర అధ్యక్షుని వెనక ఇలా కరీంనగర్కు నిధులు తీసుకొస్తూ ఇవాళ తెలంగాణ మొత్తం కొట్లాడుతున్నాక మీ పిల్లలకు ఉద్యోగాలు ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. ఇలా కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన తమ్ముడు మీరు చెప్పండి. ఎంతమందికి నిరుద్యోగ వృత్తి చెప్పండి. వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను కొట్లాడినాక హైదరాబాద్ లో నేను ఆందోళన చేసిన, నేను ధర్నా చేస్తే కరీంనగర్కి వచ్చి నా ఇంటి మీద కమలాకరణ కేసీఆర్ మా ఇంటి మీద పోలీసులతో దాడి చేసి నన్ను రాత్రి గుంజుకపోయినాను. రాత్రంతా పోలీసు అని చెప్పి తెల్లారి జైలుకి పంపినాను. 3 రోజులు ఈ తమ్ముల కోసం కొట్లాడితే జైలుకి పంపాడు. ఉద్యోగస్తులకు జీతాలు వస్తలేవని చెప్పి నేను కొట్లాడితే నన్ను 5 రోజుల పాటు జైలు, నా ఆఫీస్ మీద దాడి చేసి నన్ను జైలుకి పంపారు. నా మీద ఎన్ని కేసులు తెలుసా? నా మీద 74 కేసులు. పెద్ద మనుషులు వినాలి. నా మీద 74 కేసులు పెట్టి ఇవ్వాల. 74 కేసులు పెడితే ఒక మనిషి ఎట్లా బతుకుతాడో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కబ్జాల కేసులు వాళ్ళ మీద, అక్రమంగా సంపాదించిన పైసల కేసున్నది, అవినీతి అక్రమాల కేసులు వాళ్ళ ఇద్దరి మీద. నా మీద అవినీతి కేసులు లేవు, అక్రమాల కేసులు లేవు. నా మీద 74 కేసులు. నా కుటుంబం కోసం కొట్లాడితే కాక మీకోసం, పేదల కోసం కొట్లాడితే కేసీఆర్ నాకు ఇచ్చిన బహుమతి ఎంత అంటే 74 కేసులుంటే నేను ఎట్లా కోట్ల పొట్టి తిరగాలి? పొద్దున్న 10:30 కోర్టు పోతే మీరు గంట సేపు మీరు నిలవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాక 74 కేసులు రోజు 74 రోజులు పోవాలంటే పొద్దున్న 10:30 కోర్టు పోయి సాయంత్రం 5 గంటల దాకా కోర్టులో నిలబడాలక ఎట్లా చెప్పి నా కోసం అక్కడనే కొట్లాడింది. ఇలా ఈ కృష్ణ ఆర్టీసీలకు అన్యాయం చేస్తే ఇవాళ నన్ను తీసుకుపోయి జైలు పెట్టినారు. రాళ్లతో కొట్టినాను, లాటరీతో కొట్టారు. రైతుల కోసం పోతే రాళ్లతో కొట్టినాను. 8 మంది కార్యకర్తలు మాత్రం దిగే కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయి. ఉద్యోగుల కోసం కొట్లాడితే దాదాపు 15 మంది కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయి. మొత్తం వాహనాలు ధ్వంసం చేశారు. దళిత బంధు కోసం కొట్లాడితే కొట్టుడే, బీసీ బంధు కోసం కొట్లాడితే కొట్టుడే, పేదల కోసం కొట్లాడితే కొట్టుడే. ఏ చేసిన రాళ్లతో కొట్టుడు, పోలీసులతో కేసు పెట్టించుడు తప్ప కనీసం పేదలకు న్యాయం చేస్తాన్న ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఇవాళ ఏమంటాడు? ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాల. కృష్ణానందరూ చెప్పాలను. ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ ఆస్తులన్నీ లీజు పేపర్లు రెడీ ఉన్నాయి. కేసీఆర్ కుటుంబం పేరు మీద, కేసీఆర్ బినామీ పేర్ల మీద ఆర్టీసీ అగ్రిమెంట్ లీజు పేరు మీద అగ్రిమెంట్ పేపర్లు రెడీ ఉన్నాయి. మళ్ళా కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ ఆస్తులని ఇవాళ 99 సంవత్సరాల లీజు పేరు మీద మొత్తం పొట్టు సంకబుతాడు. ఆర్టీసీ కార్మికుల బతుకులు బర్బాద్ చేస్తాడు. ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేస్తాడు. ఈ మనకు పట్ట పగ్గాలు లేకుండా ఉండే విషయాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తుంచుకోవాలి. మరి పేదల కోసం నేను కొట్లాడుతున్నాక ఇలా వీళ్ళు వచ్చేవారని మీకోసం కొట్లాడిరా? వీళ్ళు వచ్చి కొట్లాడిరా? ఇలా కమలాకరణ మంత్రి రేషన్ కార్డు వచ్చినాక మీకు ఎవరికైనా? మరి మంత్రి ఆయన సంతకం పెడితే రేషన్ కార్డు వస్తాయా?
ఈయన సంఖ్యలో ఫైల్ పెట్టుకుని కేసీఆర్ సార్ కేసీఆర్ కలుతాడు ఆయనకు కలుతాడు కేసీఆర్ కు ఎవరికి వెళ్ళాడు కేసీఆర్ 100 రూములు కట్టుకున్నాడు ఫామ్ హౌస్ లా దానిలో రోజుకో రూమ్ లో జానుతాడు రోజుకో రూమ్ లో వంటాడు పొద్దునంతా వంటాడు రాత్రి అంతా తాగుతాడు ఆ రాత్రి అన్న మొగ్దుపూర్వ గురించి ఆటో తీస్తారంటే ఎవరి గొప్ప ఎట్లా ముంచాలి బండి సంజయ్ని ఎట్లా జైలు పంపాలి బండి సంజయ్ని ఎట్లా అడ్డుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు తప్ప మీరు టీవీలు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు పోలీసులు గుంజుకపోయేది చూసిరు పోలీసులు నన్ను కొట్టేది చూసిరు టీఆర్ఎస్ నన్ను రాళ్లదారి చేసేది చూసిరు నేను ఏ రోజు ఇంట్లో వండుకోలేదు అక్కడ నేను మీరందరి కుటుంబాలనే మీ కూడా భార్య మీ కూడా పిల్లలున్నారు మీ కూడా భర్తలు పిల్లలున్నారు మీరు సినిమాలో పోతారు హోటల్లో పోతారు కుటుంబ సభ్యుతోని నేను ఒక ఎంపీ అయినా కూడా మీరు గెలిపించా కూడా ఏ రోజు నా కుటుంబంతో లేను నేను ఏ రోజు నా భార్య పిల్లలతో గడపను నేను ప్రతిరోజు ఇలా తెలంగాణలో పేదోళ్ళ రాజ్యాన్ని రావాలి పేదల కోసం పనిచేయాలని చెప్పి తిరుగుతున్నా తప్ప ఏ రోజు నేను తెలుసుకోలేక ఒక్కసారి ఆలోచించండి ఇలా ఎవరు మీకోసం కొట్లాడుతున్నారు ఎవరు మీకోసం పనిచేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇలా నన్ను ఓడించడానికి ఇలా కేసీఆర్ ఇదే గంగుల కమలాకర్ గారికి ఇలా 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎట్టి బస్సులో బండి సంజయ్ ఓడిపాలే ఓటుకు 10,000 ఇస్తావా 10,000 ఇచ్చాయి సెల్ ఫోన్ కొనిస్తావా సెల్ ఫోన్ కొని కానీ బండి సంజయ్ మాత్రం గెలవద్దని చెప్పి ఇలా కేసీఆర్ వచ్చి ఏ విధంగా ఇస్తున్నాడు కాంగ్రెస్ ఆయన అంటున్నాడు గంగుల కమలాకర్ పట్టుకొని నువ్వు కరీంనగర్ లో జాగాలు కబ్జా చేస్తామంటే ఆయన పేరు చెప్తున్నాడు నువ్వు ఊర్లలో కబ్జా చేయాలని చెప్పి ఆయన పేరు చెప్తున్నాడు ఇద్దరు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు తప్ప మొగ్దుంపూర్కు ఏం చేస్తాం మొగ్దుంపూర్ల పరిస్థితి ఏంది అని చెప్పి ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఇద్దరికి లేదు కాబట్టి దయచేసి గెలిచేటోళ్ళకు ఓటేయండి మీ ఓటును వృధా చేసుకోకండి మీకోసం ఎవరు కష్టపడుతున్నారు మీకోసం ఎవరు జైలుకు వేరు మీకోసం ఎవరి మీద 74 కేసులున్నాయి అడుగురక వాళ్ళు ఇద్దరు అడుగురి నీ మీద ఎన్ని కేసులున్నాయి మరి బండి సంజయ్ మీద 74 కేసులు మా కోసం కొట్లాడుతూ ఉన్నాయట మీ మీద ఎన్ని కేసులున్నాయి నిన్ను ఎన్నిసార్లు పోలీసులు కొట్టిరు నువ్వు నిన్ను ఎన్నిసార్లు జైలుకున్నావు మరి నాకేస్తారా ఇలా వాళ్ళ ఇద్దరికేస్తారా ఒక్కసారి వచ్చండి కరీంనగర్లో ఏడికైనా కూడా మా అమ్మలక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈసారి బండి సంజయ్ కేస్తాం పువ్వు గుర్తుకేస్తాం ఈ టీఆర్ఎస్ ఆగడాలు టీఆర్ఎస్ అరాచకాలు టీఆర్ఎస్ అక్రమ సంపాదన విషయంలో ప్రజలు విసిగి వేసారిపోయారు కాబట్టి పేదోళ్ల రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావాలి మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి ఇలా పేదోళ్ళందరూ ఒక్కటై గంపగుత్త ఓట్లు ఇలా పువ్వు గుర్తు కేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నా మొగ్దుగురు అక్కలకు చెల్లెలకు అన్నలకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పువ్వు గుర్తు మీద ఓటేయండి 30 తారీఖు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీకోసం కష్టపడి పనిచేస్తున్నా నాకు ఓటేయండి ఇలా నేను గెలవకుంటే నాలుగు ఎవరు పనిచేయక పని చేయాలనే ఆలోచన ఉన్నోడు కూడా ఎట్లా ఓట్లు లేకుండా ఎందుకు పనిచేయాలి మేము ఓట్లు లేకుంటే ఎందుకు దెబ్బలు తినాలి మేము మీరు ఓట్లేసి గెలిపకుంటే ఎందుకు మీకోసం చేలుకోవాలి మీరు ఓట్లేసి గెలిపించకుంటే మేమెందుకు మా కుటుంబానికి దూరమై పేదల కోసం పనిచేయాలని చెప్పి ఆలోచించే పరిస్థితి వస్తే ఈ పాలకులను ఆపే ప్రయత్నం ఎవరు చేయరక అందుకే మీకోసం కష్టపడడానికి ఓటేస్తే రేపు సమాజం బాగుపడుతుంది ఈ ఓట్లు మొగ్దుంపూర్ సంబంధించిన ఎన్నికలు కావక 60 లక్షల మంది 60 లక్షల మంది ఉద్యోగాలు రాని పిల్లలు 60 లక్షల మంది మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నక కరీంనగర్ లో బండి సంజయ్ని గెలిపించండి 60 లక్షల మంది కోసం సంజయ్ కొట్లాడిండు మా భక్తులు బర్బాద్ చేసిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాను ఇయలే ఆయన ఇంట్లో మాత్రం ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి ఆయన బిడ్డ ఎమ్మెల్సీ ఆయన అల్లుడు మంత్రి ఆయన సట్టకుడు కొడుకు రాజ్యసభ ఆయన ఇంట్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతాలు వస్తాయి కానీ చదువుకున్న పిల్లలకు కనీసం ఒక్కరికి ఒక ఉద్యోగ గడ్డాలు మీసాలు పెంచుకొని ఇవాళ ఎట్లా తిరుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళందరూ మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నారు మా కోసం బండి సంజయ్ అన్న జైలుకు వెళ్ళు మొక్కుపోరందరూ ఓటేయమని చెప్పని తెలంగాణ రైతులందరూ 2 చేతులు జోడించి మొక్కుతున్నారు బండి సంజయ్ మా కోసం వచ్చి కొట్లాడి తల కాలు చేతులు విరగొట్టుకున్నాడు మొగ్దుంపూరందరూ ఓటేయమని చెప్పని మహిళలు మొక్కుతున్నారు ఉద్యోగులు మొక్కుతున్నారు ఆర్టీసీ కార్మికులు మొక్కుతున్నారు మీకు ఓటేమని గెలిపించండి కాబట్టి మీకు సంబంధించిన ఎన్నికలు కావు తెలంగాణలో ఇంతమంది ఇలా బండి సంజయ్ కోసం ఎదురుస్తున్నారు ఇంతమంది కోసం నేను కొట్లాను కాబట్టి దయచేసి మీరందరూ ఒక్క దిక్కు ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మొగ్దుంపూరలు మీరు మాత్రమే ఓటేస్తే సరిపోదక మీతో పాటు కరీంనగర్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా మీ చుట్టాలున్నా కూడా మీ స్నేహితులున్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి చెప్పురాక మీరందరూ కూడా అన్న బండి సంజయ్కి ఓటేయండి మేమందరం ఒక్కరికి పువ్వు గుర్తు కొట్టేస్తున్నాం
మీరు కూడా ఓటేనని చెప్పి ఒక్కసారి మీరు అందరికి ఫోన్ చేసి చెప్పండి. మీరందరూ కలిసికట్టుగా ఒక్కరికి ఓటేస్తే ఇలా నేను మీ ఓడిగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా నేను మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలించండి. మగ్దుంపూర్ గ్రామ ఓటర్ మహాశందరూ కూడా ధన్యవాదాలు, దండాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధైర్యంగా ఓట్స్ కదక, నేను చెప్పింది అబద్ధం కాదు కదా. నేను మీకోసం కొట్లాడక, నాకు ఓటేసి గెలిపించుకుంటే మీకోసం ఎవరు కొట్టారు. నాకే నమ్మకం మీద, మీకోసం కొట్టాడు నమ్మకం పోయిందనుకో ఎవరు కొట్టారు చెప్పండి మీకోసం. కాబట్టి దయచేసి ఇస్తాడు, రేపు వచ్చి ఓటుకు 10,000 రూపాయలు ఇస్తాడు. పక్కా తీసుకోండి, పైసలు మనే గిన్ని లెక్క చెప్తున్నాను. ఆ పైసలు తీసుకుపోయాడు అయిపోయా, పైసలు పక్కా తీసుకోవాలి. ఓటు మాత్రం అమ్ముకోదు. ఓటు ఏడ గుద్దాలో గడ గుద్దాలి, అర్థమైంది కదా. ఆ పిల్లలకు మొబైల్ ఫోన్ తో తీసుకోండి, దాని 3 ఇయర్ ఫోటో పెట్టుకోవాలి. మంచిగా టీఆర్ కుక్కడికి వచ్చినాక గిన్ని లెక్క, గిన్ని వేల కోట్ల రూపాయలు లెక్క చెప్పిన నేను లెక్క పట్టుకొచ్చినామా, నేను లెక్క పట్టుకొచ్చి చూపెట్టినా. మరి ఆయన వచ్చి లెక్క చూపెట్టమని చెప్పాను. ఇప్పుడు నేను పట్టుకొస్తే కొబ్బరికాయ ఒకటి విక్తారండి. నేను పైసలు పట్టుకొస్తే కొబ్బరికాయ అదే విక్తామని అడిగా. మనకు తెల్లని పేపర్లో, టీవీలలో ఫోటోలు. కాబట్టి దయచేసి అన్ని ఆలోచించండి. ఆలోచించి ఇలా పూర్తి కూడా రేపు నేను వచ్చిన రేపు మళ్ళీ వస్తారు. రేపు మళ్ళీ వచ్చి గంగుల కమల అక్కడ అంటుండట, నేను 3 సార్లు అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించిన, నేను ఎక్స్పర్ట్ దానిలా, నాకు అనుభవం బాగా. మొగ్దుంపూర్లను ఎట్లా నమ్మేయాలి, ఎట్లా ఓట్లు వేయించుకోవాలో నాకు గ్యారెంటీ తెలుసు అంటున్నట. ఈసారి మొగ్దుంపూర్లు 30వ తారీఖు ఓటేస్తే 3వ తారీఖు పోలింగ్ బాక్స్ వస్తే ఈ టీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో బాక్సులు బద్దలు కావాలి. గట్లుండాలి, ఒక్కరికి ఓటేయాలి. పువ్వు గుర్తు మీద గట్టి గుర్తారు. గట్టి గుర్తుతో మన బటన్ ఖరాబ్ అవుతుంది, మెల్ల గుర్తుని ఓటు చేయాలి. మళ్ళీ బటన్ ఖరాబ్ అయితే మళ్ళీ తలకాయనొప్పి వస్తుంది. మనకి ఒకరికి ఓటు వేస్తారేక ధైర్యంగా ఓటు కదా. బా మీ అందరిలో కూడా దుర్గమ్మ, లక్ష్మమ్మ, మహాలక్ష్మి, సరస్వతమ్మ ఓటు మీ అందరిలో కూడా. మీ అందరు ఆశీర్వాదం ఇస్తారు కదా. ధైర్యంగా ఓటు కదా బాబు, పోవచ్చు కదా. ధైర్యంగా ఓటు కదా. ఒకరికి ఓట్లు వేస్తారు కదా. ధన్యవాదాలు, దండాలన్న. అమ్మ వస్తున్నా, కిందికి వస్తున్నా. ఏడు కమలాకర్ నాయన్య మంత్రి పెన్షన్ ఇప్పిస్తా. పెన్షన్ బీజేపీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. బండి సంజయ్ నగర్ నాయకత్వం, బండి సంజయ్ నగర్ నాయకత్వం. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, మహిళలు, తల్లులు, అన్నలు, తల్లులందరూ కూడా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సోదరులందరూ, కుల సంఘాల నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఇంతటితో ముగుస్తుంది. వ్యవసాయ కూలీలను ఇన్ని దినాలు పట్టించుకోలే గానికి ఇప్పుడు మాకు కూడా ప్రతి ఏటా 12,000 సాయం చేస్తుంది కాంగ్రెస్. మా ఓటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి.
welcome to the India Today Telangana Roundtable. KT Ramarao has been dancing to the music of the BRS. Will he be dancing along with his party on the 3rd of December? Or will their car be shown the exit door? To talk about how this battle for Telangana is placed, we are delighted to welcome one of the senior most leaders of the BRS, the working president of the party, and a minister with some of the most important portfolios in the state. Thank you very much, Mr. K.T. Ramarao, for joining us at the India Today. Thank you, Telangana Rahul, Roundtable. for bringing the show to Telangana and Hyderabad. Always a pleasure to be here. Are you nervous 10 years on? Any government, when it's going and attempting to be re-elected a third time, faces serious headwinds and anti-incumbency. Does that make this battle much tougher than the battle from 5 years ago? Well, I like probably any student who's writing an exam and awaiting a result. So, you all go through that. It's only natural, and especially after you've been given 2 terms in governance, 2 terms opportunity by the people. I think it's only fair to say, yeah, we are all excited, nervous, and also a few other things. I'm very, very optimistic, of course, and at the same time cautious, not to be too exuberant also. So, yeah, we are all geared up, doing very well, waiting to see what happens on 30th November and December 3rd. So the big macro narrative that's played out in the build-up to the Telangana campaign is that the BRS MLAs face a certain level of anti-incumbency. The Congress, which had crashed to the bottom of the pile, seems to have to some extent bounced back. And it's about 2 trend lines. With the BRS trend line from a very high level tending downwards, the Congress trend line going upwards. The question whether the BRS still stays in front or can the Congress overtake. But net-net, what that suggests is that momentum, unlike the last 2 elections, momentum this time isn't with your party. Rahul, I'm not sure where you're getting these trend lines from, but I can tell you 2 things. One, in 2014, when we had first contested after the formation of Telangana, we fought solo. We fought without any alliance, and we won 63 out of 119 seats. In 2018, in fact, our number of seats increased by 25, so we won with 88. And I can assure you with utmost confidence that this time also, I mean, the same trend lines, social media, surveys and hangama जो create किया जाता है, इससे पहले भी हमने देखा है तमाशा, अभी भी देखते हैं, क्योंकि नेशनल पार्टी से दोनों भी, भारतीय जनता पार्टी और कांग्रेस, ज़्यादा पैसा है, ज़्यादा रिसोर्स है, ज़्यादा हंगामा है, ज़्यादा सपोर्ट है. बट 2018 से पहले भी यही नौटंकी हमने देखा, अभी भी देख रहे हैं. कोई बात नहीं, we'll talk on December 3rd, we'll win more than 88, which we had won last time. Don't worry about it. So you're thinking you can actually beat the tally that you'd achieved last time? I'm telling you, we'll beat it. That seems quite improbable, given the fact that there is a strong See, Rahul, we have a track record of doing all the improbable things. Telangana was considered improbable and impossible. A lot of people, a lot of naysayers said it isn't possible in the current political system, but our leader, KCR, has a way of redefining things which have always been deemed improbable. So I think he'll be the first chief minister from the south of India to score a hat-trick. No chief minister has scored a hat-trick. And since this is a World Cup season, I should tell you that इससे पहले करुणानिधि जी, जयललिता जी, एनटी रामाराव जी और जितने भी बड़े बड़े हस्तियां हैं यहाँ पे साउथ ऑफ इंडिया से, किसी ने भी 3 इलेक्शन ऑन द ट्रॉट नहीं जीता है. तो मुझे तो पूरा उम्मीद है, मुझे तो पूरा विश्वास है, जैसा आपने कहा इम्प्रॉबेबल को प्रॉबेबल बनाएंगे और हैट्रिक करेंगे और जरूर जीतेंगे. One of the complications in the Telangana election seems to be this perception that the BJP and the BRS are somehow doing shadow boxing, that they're not really doing an all-out dangal, that this is the political equivalent of the world wrestling entertainment, WWF. How damaging is that for your prospects, this perception, especially amongst the minority community and other voters, that the BRS comes to the BJP's rescue at the central level when required for critical legislation, that the BJP government enforcement agencies did not arrest your sister, and therefore all of this leads people to believe dal mein kuch kala hai, BRS and BJP are on the same side? The funny part is, see, neither Mr. Rahul Gandhi nor Mr. Modi would like to see a third person emerge in the country. They would want to keep the game between the two of them. They would want it to be a bipolar situation.
where या तो राहुल जीतेंगे या मोदी जीतेंगे, बाकी कोई आएगा नहीं, बाकी किसी के बारे में चर्चा नहीं होना है। आप अगर राहुल जी का पैटर्न देखेंगे तो कोलकाता जाते हैं तो वहां कहते हैं दीदी बीजेपी का बी टीम है, और फिर जाते हैं दिल्ली तो वहां कहते हैं कि केजरीवाल बीजेपी का बी टीम है। वहां से कर्नाटक जाएंगे तो बोलेंगे कुमार स्वामी बीजेपी का बी टीम है, और यहां आते हैं तो बोलते हैं केसीआर बी टीम है। अब राहुल गांधी अपना वीकनेस को समझ ले, कांग्रेस का अपना इनहेरेंट वीकनेस को समझ लें और उसके बारे में कुछ करें तो अच्छा है। अब मोदी जी हैं, मोदी जी को भी ये पसंद नहीं कि केसीआर तीसरी बार जीते। अगर शानदार जीतेंगे तो फिर महाराष्ट्र में भी उसका प्रभाव होगा, महाराष्ट्र में भी उसका इंपैक्ट पड़ेगा, तो उनको ना पसंद है। महाराष्ट्र में अगर बीआरएस कल 50 से ज्यादा सरपंच हमने जीता पंचायत इलेक्शन में, तो जाहिर है कि बोथ मोदी जी एंड राहुल गांधी जी वुड नॉट लाइक टू सी BRS go beyond Telangana and get into other states. So the narrative that is being set, which is especially the modus operandi of both of these national parties, is anybody trying to grow beyond their epicenter, they do not like. So what do? They come out and say, iska bhi team hai, uska bhi team hai. मैं एक ही चीज पूछ रहा हूं, हमने हमारी पार्टी बनी थी 2001 में, तब से लेके आज तक we fought 4 elections, 4 general elections. This is the 5th one. The only time we have, only 2 times we have ever aligned with anybody in an election was with Congress in 2004 and with TDP in 2009. Now the TDP is not contesting here. 2014 and 18 we've contested solo. Show me one instance where we have actually worked with BJP in any election, local body, yeah, assembly, or parliament, first thing. Secondly, you said we supported key legislations. But Congress also has supported some key legislations of the BJP. Does that mean there also there is a match fixing? Or aakhri baat, you mentioned some enforcement directorate case where they have not arrested my sister. Enforcement directorate is also inquiring into Rahul Gandhi and Sonia Gandhi ji in National Herald case. Even there they have not arrested them. अगर सोनिया जी को राहुल जी को अरेस्ट नहीं किया, मतलब क्या कांग्रेस और बीजेपी का मैच फिक्सिंग है? एक कैसी मतलब प्रोपेगेंडा है। एक और चीज मैं बताता हूं, मोदी जी को अगर किसी एक चीफ मिनिस्टर ने कड़ी शब्दों में निंदा की हिंदुस्तान में, आप एक बार रिकॉर्ड देखिए, आप एक बार पूरा पिछले 9-9.5 साल का ट्रैक रिकॉर्ड भी देखिएगा। द ओनली चीफ मिनिस्टर हु कॉल्ड मोदी अ फासिस्ट इज केसीआर. No other chief minister, I think, had the gumption to say. The thing is, we have been very critical when we have to be. We have supported them when there were issues of national importance. So did Congress. So where is this thing coming from? Other than the factor, other than the point that Congress's inherent weakness कि 55 साल उनको जो मौका दिया गया, अगर minorities के लिए, majority के लिए कुछ करते, वो बता के वोट मांगते, तब तो कुछ किया नहीं, तो क्या करना है? धरा के, धमका के, बीजेपी को शैतान दिखा के और किसी और को बीजेपी के साथ एक एसोसिएशन उनका जबरदस्ती करवा के, एक गठबंधन करवा के वोट मांगना है, वोट हड़पना है। इसमें क्या राजनीति है? You are saying that the Chief Minister of Telangana has been critical of the Prime Minister. In fact, many of you sitting here would recall the Prime Minister at a public event said that KCR came to him and in fact wanted to join the NDA. Now that seems odd. On the one side, this match fixing, on the other side. Since when did our Prime Minister's word become sacrosanct? He also said many other things. कि 2022 तक मैं 5 ट्रिलियन इकोनॉमी कर दूंगा, 2022 तक मैं बुलेट ट्रेल दौड़ाऊंगा, 2022 तक आई डबल फार्मर्स इनकम, 2022 तक मैं हर घर में नल दूंगा, 2022 तक हर किसी को घर दूंगा। जब वो सब जुमले चल गए, अब फिर प्राइम मिनिस्टर यहां आते हैं, कुछ भी बोलते हैं। प्राइम मिनिस्टर का रवैया सिंपल है, या तो जुमला या हमला, दोनों में एक ही चीज, या तो जुमले से काम निकालते हैं वरना हमला करते हैं। मैं एक बात बताता हूं आपको, हमें कोई पागल कुत्ता काटा है क्या? एनडीए के साथ हम काम करेंगे? अरे आज एनडीए इज अ सिंकिंग शिप भाई, उसमें कौन जाना चाहता है? कौन एनडीए में? वैसे मैं पूछना चाहता हूं आपसे, एनडीए में अगर कोई है तो बीजेपी है, ईडी है, सीबीआई है, आईटी है, कौन और है उसमें? तो हम क्यों जाएंगे उसमें? पागल कुत्ता काटा है हमें। और एक बात, अगर बात होती है एनडीए की और मुझे चीफ मिनिस्टर बनाने की, जो उन्होंने कहा यहां पे, मुझे चीफ मिनिस्टर बनाने के लिए हमें मोदी जी की सहमति की क्या जरूरत है? उनके तो एक ही एमएलए हैं यहाँ पे, ना वो हमारे साथ है, ना हमारा अलायंस में है, ना उनकी मदद हमें चाहिए। क्यों चाहिए मोदी जी की सहमति या सम्मति? और आखिरी में मैं यही कहूंगा, राहुल, मोदी जी को मैं तो कहता हूं, इतने अच्छे अच्छे स्टोरी सुनाते हैं वो, उनको अगर स्क्रिप्ट राइटर बन गए वो तो ऑस्कर अवार्ड भी मिलेगा इंडिया को। नाटू को ऑस्कर मिला था यहाँ पे, अगर वो स्क्रिप्ट लिखने लगेंगे तो ऑस्कर भी मिलेगा उनको। No, because the Prime Minister sits on a very important Prime position. Minister is an important He's man. saying this publicly. I understand, that Rahul. KCR Prime Minister wanted to join the NDA. You're accusing him of lying. No, I'm saying he's not. Of course, he's lying. He has lied to the country
through his teeth, not once, but several times. He has said he'll double farmers' income. Where is it? Show me one state where it is doubled. I mean, come on. White lies. I can show you hundreds of white lies of this gentleman. And today, if you come here and tell me that everything he's saying is sacrosanct, what makes you think I would go by that? The Prime Minister was in Hyderabad, where he's made a pitch for a BC Chief Minister. That's the big idea, that we'll have a backward class Chief Minister and the BJP will ensure that Telangana has a BC Chief Minister. And that's his pitch to the people. Especially in the context of what happened during the Lok Sabha elections and after that during the Hyderabad municipal elections, how do you see the BJP's campaign and their pitch? राहुल जी एक बात बताते हैं आपको पिछली बार जब यहाँ पे इलेक्शन हुई थी 2018 में बीजेपी ने कुल मिला के 119 सीटों में से एक सीट जीता, सिर्फ एक, और उनके उम्मीदवार 105 सीटों में उनकी जमानत जब्त हो गई 105 सीटों में। अब अगर मोदी जी यहाँ विश्वास दिलाना चाहते हैं कि एक सीट जीतने वाली पार्टी इस बार 70 सीट जीतेगी और हम बीसी के सीएम बनाएंगे, मैं बस यही बोलूंगा कि एक और जुमला है, पहली बात। दूसरी बात ये बोलूंगा मैं कि 6 महीने तक जो बीसी ओबीसी यहां पे जो लीडर प्रेसिडेंट था उसको हटा दिया, किसी और को बनाया। आप जो प्रेसिडेंट था बीसी उसको हटाते हो और आके बोलते हो बीसी सीएम बनाएंगे, कौन विश्वास करेंगे? आखिरी बात, हम लोग लगातार 2004 से डिमांड कर रहे हैं केंद्र सरकार को कि आप हर राज्य में, हर स्टेट में अगर बीसी वेलफेयर मिनिस्ट्री हो सकता है, क्यों ना केंद्र सरकार में आप ओबीसी वेलफेयर मिनिस्ट्री करो। वो नहीं करते हैं, ना कांग्रेस ने किया, ना बीजेपी करती है। और अगर आके बात करने लगेंगे ओबीसी वेलफेयर की तो कौन विश्वास करेंगे? आखिरी में ये भी कहूंगा, बीसी सेंसस क्यों नहीं कर रहे हैं मोदी जी? ना बीसी सेंसस करते हैं, ना ओबीसी वेलफेयर मिनिस्ट्री शुरू करते हैं, ना ही एक बीसी प्रेसिडेंट को रहने देते हैं, फिर आके बोलते हैं मैं बीसी सीएम बनाऊंगा। ये जुमला नहीं तो और क्या है? वो तो इसीलिए हुआ कि apparently there was this is the buzz in Hyderabad. It's not proven, but I'm sure you've heard the very strong buzz that one of the reasons why Bandi Sanjay was removed was because it was found that he was at some level in cahoots with the members of your party. Let me tell you this: if we had such excessive power and if we had such clout, then I would say none of the BJP candidates would be contesting. We would be having a unanimous election. If we had such kind of clout that you purportedly say we do, then we would have probably had a walkover. That's never been the case. I mean, what happens within BJP is their headache. Why would we get into that? Is this correct that you wanted to change a lot of the sitting MLAs of the BRS? Because your calculations were that there was a lot of anti-incumbency against them, and your boss, the Chief Minister, did not want to change the sitting candidates. No, Rahul. In fact, we had done a careful assessment of our poll prospects. We went seat by seat. And eventually, there's something called loyalty in politics as well. Off late, that has become a rare commodity. But our boss has been loyal to his followers, his leaders, his MLAs. So, in fact, this is not the first time. In 2018 as well, he's, in fact, fielded 90% of the sitting MLAs. And this time as well, he's done the same thing. Well, is that going to pay off? Is that going to, get us back with the same number? We'll have to wait till the 30th. But I'm confident that with KCR's leadership, with his leadership, and with the way he has driven the state to become a numero uno on number of fronts, I believe that the people of Telangana will vote for progress, vote for good governance, and continue to vote for KCR's leadership. This is the World Cup season. You mentioned cricket. In some ways, you've been captain in waiting for a long time. Do you think if the BRS were to come to power on the 3rd of December, we could be talking potentially to the next Chief Minister of Telangana? I can tell you one thing, our captain is very healthy right now. He's doing very well. He's only 69 and he has a mass appeal that cuts across all sections, and I think there's no substitute required at this point in time at all. So yes, most certainly I'm happy where I am, and he's a leader who's got a complete grasp of Telangana. And Rahul, let me also use this opportunity to tell you what all we have achieved in the last 9.5 years, if you give me the time. We are today, in fact, the #1 state in per capita in the entire country. We had a per capita of 1,14,000 in 2014. Today, it's the highest in the country for any state. It's about 3,17,000. How did this happen? Because of a holistic, integrated, balanced, and inclusive approach that we have taken. Today, our IT exports have risen from 56,000 crores to 2,41,000 crores. Our paddy production, today we have surpassed Punjab and Haryana. We are #1 in the country. Our paddy production has increased from 68 lakh metric tons to 3.5 crore metric tons. Our green cover has expanded by 7.7%, highest for any state in the country.
We are top of the charts. We are ranked third in ease of doing business. We are only 2.5% of India in terms of population. We are the fourth largest contributor to India's economy, India's GDP. We are also, incidentally, the state with the highest number of Panchayat awards. We are only 2.5% of India, but we win 30% of Panchayat awards from the central government. We are only 2.5% of India, but we win the second highest number of urban development awards. I can go on. We have done a fabulous story, and today it is shown in the kind of work we've done. The IT industry and the life sciences industry in Hyderabad are a shining example of what we've been able to accomplish. In IT, the number of employees in 2014 was 3,23,000. Today, it's 9,15,000 in a very, very short span of time. In life sciences today, we are the leader, not just in India, but in the world. We are the vaccine capital of the world. We produce 900 crore doses of vaccines every year, including COVID vaccines from Hyderabad. 400,000 people work in pharma and life sciences industry. Point I'm trying to make is, the state has seen all-round growth. Show me one state. I'll just give you an example of how well my competition has done and how well we have done. We are right next to Karnataka. In Karnataka, we've had two governments since 2013, ever since we were here. From 2013 to 18, we had a Congress government. From 18 to 23, we had a BJP government. In the last 10 years, please look at the numbers in Karnataka, look at the numbers here. Both national parties have been given an opportunity in Karnataka, and we've been given two opportunities here in Telangana. Take any front. Drinking water, irrigation, education, health, IT, any parameter. We have beaten them fair and square. Today I'm proud to share with you and all the youngsters sitting in the room. Hyderabad has beaten Bangalore 2 years in a row now in technology job creation. Last year it was 33% of the total tech jobs in India coming from Hyderabad. This year it's 44%. So that's how rapidly we've been growing. And I believe that good governance, a stable government and an able leader will be voted back for all the right reasons, and people will not want to let go of a leader like KCR. You mentioned some of the positives in your scorecard. Let's also look at some of the negatives. And the big charge against the BRS government is that of corruption. The most recent issue is the Kaleshwaram Dam issue. All kinds of things, and we saw this during the Bangalore campaign, where PCM caught on in a big way. Here they are trying Kaleshwaram ATM, Kaleshwaram Corruption Rao, KCR. So they're trying all kinds of things to get it to stick. And some of the reports that have come out are also quite damaging. I was reading the National Dam Safety Audit NDSA report, which basically talks of faults in planning, design of the barrage, and have listed quite a few problems with quality control, operation and maintenance. All of this also on your watch. Well, it's not NDSA report, please. It is NDA report. It was cooked up in the BJP head office. Let me tell you that firstly. Because एक दिन के लिए यहाँ पे आते हैं, 2 दिन के बाद रिपोर्ट आता है. मैं सीधा एक सवाल पूछता हूँ आपसे. गुजरात में एक इंसिडेंट हुआ था. मॉर्बी करके एक ब्रिज था, वो गिर गया. 130 लोग मारे गए. कोई रिपोर्ट निकला, कोई डैमिंग रिपोर्ट निकला कि कौन जिम्मेदार है, चीफ मिनिस्टर, पीडब्ल्यूडी मिनिस्टर, इंजीनियर इन चीफ. एक तो 130 लोगों की मृत्यु किस पे था? कोई क्या स्कैम था, कितना पैसा खाया, कितना बड़ा घोटाला हुआ, कोई चर्चा हुआ कहीं मीडिया में या गुजरात में या कहीं? नहीं होता है. जहां आज एक छोटा अभी हाईलाइट ये है कि राहुल गांधी जी आते हैं यहां पे, एक ब्रिज बनता है राहुल, उसमें एक्सपेंशन जॉइंट होता है ताकि विंटर और समर में वो एक्सपेंशन और कॉन्ट्रैक्शन जो होता है उसको लेके एक्सपेंशन जॉइंट होता है. अब राहुल गांधी तो सबसे बड़े हिंदुस्तान के सबसे बड़े इंजीनियर हैं, वो आ गए यहाँ पे, एक्सपेंशन जॉइंट के पास गए, उसका फोटो लिया, बोला कि ये तो क्रैक है भाई, तो खत्म हो गया, बराज हो गया. राहुल आते हैं, एक्सपेंशन जॉइंट को क्रैक बताते हैं, अगले दिन एनडीए की टीम आती है, वो आके बोलते हैं कि खत्म है, तो ब्रिज गया, बराज खत्म हो गया. बॉस, आपको एक चीज समझना चाहिए, कालेश्वरम इज नॉट वन बराज. कालेश्वरम इज अबाउट 21 pump houses, 22 different barrages, 22 different reservoirs, 4 barrages, hundreds of kilometers of gravity tunnels, thousands of kilometers of canals. अगर एक जगह कोई इंजीनियरिंग डिफेक्ट है, I'll tell you. ये पहली बार नहीं है राहुल. ये फरक्का में हुआ, वेस्ट बंगाल में, यूनाइटेड आंध्र प्रदेश में, प्रकाशम बराज में हुआ, और धवलेश्वरम में हुआ, कई सारे जगह हुआ है. इंजीनियरिंग अगर कोई प्रॉब्लम है तो एजेंसी जो L&T है, इट्स अ रेप्यूटेड एजेंसी इन द कंट्री, दे हैव बिल्ट इट, दे हैव कम आउट एंड दे सेड दैट व्हाटएवर इज टू बी रिपेयर्ड, it will be done at the cost of the agency, not a single rupee burden on the exchequer.
सो पता नहीं इतना हंगामा, मतलब इलेक्शन है, 2 दिन में रिपोर्ट देना है, तीसरे दिन बदनाम करना है केसीआर को, करप्शन करके राहुल आके बोलेंगे, मोदी आके बोलेंगे। इसीलिए मैं कहता हूं कौन मिले जुले हैं यहां पे। बीजेपी के जो फॉर्मर प्रेसिडेंट है बंडी संजय, वो लड़ते हैं हमारे प्रत्याशी के, हमारे जो कैंडिडेट है उनके खिलाफ। वहां पे कांग्रेस का कैंडिडेट का कोई नामो निशान नहीं, कोई अनामक आदमी को दे देते हैं। साथ ही साथ उनका दूसरा एमपी है अरविंद, वहां पे भी कांग्रेस का कैंडिडेट का कोई डिपॉजिट आने का चांस नहीं है। कौन किसके साथ मिला हुआ है तेलंगाना जनता जानती है, इससे पहले भी देख चुकी है, आगे भी देखेंगे। राहुल आके बदनाम करते हैं, अगले ही दिन मोदी जी उसका सर्टिफिकेट दे देते हैं। दोनों का इरादा एक है कि केसीआर को तेलंगाना में यहीं दफना दो, और एकलौती जो आवाज है तेलंगाना की केसीआर की, यहीं पे समाप्त करो, यहीं पे खत्म करो, ताकि वो बाहर ना आए, महाराष्ट्र कोई और अन्य राज्य में ना आए, और वहां आके फिर उनका झंडा ना लहराए। So one charge is of corruption. The other charge is of dynasty and family rule. This idea that in handing over the power to the BRS, we've essentially handed over power to the KCR family, and different branches, direct, indirect, relatives are together running, that this is not a democratic voice. This is nothing new. This is nothing new. We've been hearing this from the last 14, 15 years. See, we are not a family that has come in after the government has been formed. We have been a part of the agitation. We have been elected by the people. I've been elected 4 times by the people. And in a democracy, what should matter is ultimately who people vote for. अगर लोग मुझे चुन रहे हैं तो मोदी जी को, राहुल जी को, उससे क्या तकलीफ है? अगर हमारे जनता को यहाँ तकलीफ नहीं है, जो लोग हमें चुनते हैं, जो लोग मुझे वोट देते हैं, अगर उनको मुझ पे विश्वास है, तो फिर राहुल जी को, मोदी जी को क्या प्रॉब्लम है? और मैं ये भी पूछना चाहता हूं, क्या जय शाह जी विराट कोहली है क्या? जय शाह जी पे परिवारवाद नहीं लगता? जय शाह जी आप जाके बन सकते हैं बीसीसीआई के जनरल सेक्रेटरी, और हजारों करोड़ों वाली एम्पायर को वो कंट्रोल करें, उसमें कोई दिक्कत नहीं, वहां परिवारवाद नहीं है। यहां आता है कोई और लोगों से चुन के आता है, उस बात को लेकर तकलीफ होता है। और राहुल जी और प्रियंका जी आके यहां अगर बोले तो मैं क्या कहूं? हु इज ही एक्चुअली? He is a grandchild of Indira Gandhi ji. He's, child of Rajiv ji and Sonia ji, and great grandchild of Jawaharlal Nehru. So if he comes here and talks about dynasty, I mean, come on, irony just died a billion deaths. That's what I would say. No, but while of course Rahul Gandhi and the Congress are attacking the dynasty, the BJP is making this a big plank as well. बॉस एक बात ऑनेस्टली बता रहा हूं, आप भी एक सर्वे कर लो, बीजेपी यहां पे है नहीं यार। पिछली बार 1 सीट जीते हैं, इस बार वो भी नहीं जीतेंगे मेरे हिसाब से। तो क्या लड़ें, क्या बोले उनके, हम क्या मुंह लगे उनकी? लगना ही नहीं है, क्योंकि वो बोलते रहते हैं कुछ भी, आके कुछ होना ही नहीं है उनसे। हर जगह डिपॉजिट जब्त हो जाएगा, हराएंगे फिर से। राहुल जी से कांग्रेस से बीजेपी को रोकना नामुमकिन है, उनसे ना होगा। अगर होगा तो जाके यूपी में लड़ें, जाके गुजरात में रोकें, जाके बिहार में रोकें, वहां कुछ नहीं कर सकते हैं। यहां आके एक जो शक्ति है जो बीजेपी को रोक पाएगी, उनको आके यहां पे हराने की कोशिश करते हैं और साजिश करते हैं। तो इसीलिए मैं कह रहा हूं, राहुल गांधी जब तक है, वो सबसे बड़े कार्यकर्ता है मोदी के। मोदी जी के सबसे बड़ा अगर कोई एसेट है हिंदुस्तान में तो राहुल गांधी है। जब तक राहुल गांधी यहां पे है, मोदी जी, आई थिंक ही विल कंटिन्यू टू डू व्हाटएवर ही इज डूइंग। द ओनली फोर्सेस हु आर होल्डिंग ऑफ मोदी and BJP in the country today are regional parties and strong regional leaders like KCR, like Kejriwal, like Mamta Didi, like Stalin. Where did Rahul Gandhi find the spine to face Modi? इसका नहीं, भारत जोड़ो यात्रा करते हैं राहुल गांधी। कन्याकुमारी से चल के जा रहे हैं गुजरात की तरफ, ऊपर की तरफ, नॉर्थ की तरफ। गुजरात में इलेक्शन चल रहा है, महाराष्ट्र से राइट टर्न लेके चले जाते हैं, गुजरात में मुंह छुपा लेते हैं। क्यों? कोई मैच फिक्सिंग है दोनों का? क्यों नहीं गए राहुल गांधी की भारत जोड़ो यात्रा गुजरात में? डर लगता है मोदी जी से। हम ये पूछते हैं, क्या कैसे लीडर हैं जो अस्त्र संन्यास करते हैं इलेक्शन से पहले? अब ऐसी पार्टी क्या लड़ेगी, क्या हराएगी मोदी जी को और बीजेपी को? But the interesting thing is, the others you mentioned, Stalin, Kejriwal, Mamta, are all part of an India alliance. They say the big enemy is the BJP and we are coming together to fight the BJP. Your father, the chief minister, tried to set up a third front of sorts. That seems to be a floundering idea. How do you explain the position that you've taken? There are about 12 or 13 parties, neither with BJP nor with Congress. So the whole idea of BJP and Congress ki wo dikha ke ki ya to hum rahenge ya Modi rahenge, ya to you are with us or against us wala jo philosophy hai na, we don't subscribe to both of these parties or their ideologies. I believe, and our party leader believes, that these two national parties are fundamentally responsible for the backwardness of India after 75 years. अगर आज तक द्रौपदी मुर्मू जी के गांव में
इलेक्ट्रिसिटी नहीं था, बिजली नहीं था। जिस दिन तक जब तक वो राष्ट्रपति बनी थी, तो कौन जिम्मेदार है उसका? अगर राष्ट्रपति जी के स्वयं उनके गांव में, उनके विलेज में पावर नहीं था, इलेक्ट्रिसिटी नहीं था, जब तक वो चुन के बनी है प्रेसिडेंट, तो कौन जिम्मेदार है? 55 साल रूल करने वाला कांग्रेस या 15-16 साल रूल करने वाली बीजेपी? तो मैं क्या कह रहा हूं राहुल, दोनों पार्टियां, नेशनल पार्टियां डिजास्टर है इंडिया के लिए। इसलिए हमने कहा कि हम स्लोली बट स्टेडीली विल स्टार्ट ग्रोइंग आवर पार्टी, विल स्टार्ट इन तेलंगाना, देन probably branch out into Maharashtra, then probably start looking at Karnataka, Andhra, etc., etc. So we are going one step at a time. बीजेपी का भी आपको याद होगा, एक समय उनके 2 ही एमपी थे, आज 303 है। तो क्या पता कल क्या किसने देखा है। ये जो आइडियोलॉजी है कि या तो आप कांग्रेस के साथ आपको रहना है या बीजेपी के साथ रहना है, वी डोंट बिलीव दैट दिस कंट्री इज बाइपोलर, वी डोंट बिलीव दैट देयर आर ओनली 2 players who can actually play this game. There are multiple players, there are many people who can play better than them. So yesterday I think Afghan almost gave I think who did they play against? Rajdeep should know. Australia. Almost gave them a run for their money. मैं देखना ही रहा हूँ क्रिकेट यार, टाइम नहीं मिल रहा है, क्या करें। आप वैसे देखते हो क्रिकेट कि नहीं देखते? बिल्कुल देखते हैं, क्यों नहीं देखते हैं। अभी नहीं, अभी सिर्फ अपने वर्ल्ड कप। अभी हमारा वर्ल्ड कप चल रहा है, अभी वर्ल्ड कप चल रहा है, अभी नवंबर 30 को छक्का मारना है। छक्का मारना है कि वर्ल्ड कप जीतना है? छक्का मारने से क्या छक्का पहले मारेंगे, फिर बाद में 24 में मोदी जी को हरा के वर्ल्ड कप जीतेंगे। So if the Congress were to be a World Cup team, which team do they remind you of? Congress, I would say Pakistan. Why Pakistan? Because they're a disaster. Congress is the biggest white elephant on this country. They're the party that single-handedly destroyed this nation. 75 साल के बाद, 11 मौका देने के बाद क्या किया कांग्रेस ने इस देश के लिए? लोगों ने उनको बार बार मौका दिया, उन्होंने धोखा दिया लोगों को। ना बिजली, ना पानी, ना खेती, किया क्या कांग्रेस ने? And if the BJP were to be a cricket team in the World Cup, what would they remind you I of? think they would be, who would they be? They are a bit of a tough one. तो कौन है यार आजकल, कौन खेल रहा है अच्छा? ऑस्ट्रेलिया ने कल अच्छा खेला, ग्लेन मैक्सवेल ने अच्छा खेला। हाँ शायद, नहीं ऑस्ट्रेलिया तो नहीं बोलूंगा, थोड़ा वो लोग अच्छे हैं। इनमें से खराब टीम को साउथ अफ्रीका, इंग्लैंड, हाँ इंग्लैंड तो हार रहा है हर मैच में, इसीलिए मैं चाहता हूं कि वो भी हारे। खत्म, हम हिंदुस्तान है, पक्का है। And if Asuddin Owaisi were to be a cricket team and the AIMM, I think you should ask him, not me. I think he's coming here later. You should ask him. He's like a friend only. No, he has been a friend who supported us. I will not shy away from saying that. But at the same time, we've never had an alliance. We never fought an election in an alliance. But he's been supporting us. And he's also supported Congress in the past. जब कांग्रेस को सपोर्ट करते हैं वो बी टीम नहीं लगते हैं राहुल जी को, बट जब हमें सपोर्ट करते हैं तो उनको बहुत तकलीफ पहुंचती है। But the fact that the perception is that you and the BJP are in cahoots. No, I'm coming to the premise is wrong. My question. Rahul, premise is wrong. My question is, दो बच्चे जब लड़ते हैं ना, are you concerned that this might splinter some of the minority vote? About 13% मैं एक बात कहता हूँ राहुल, honestly, I'm saying this with utmost sincerity. In the last 9.5 years, we have never looked at people in a sectarian way. We never said, आप minority हो, आप majority हो, आप फलाना कास्ट के हो, करके हमने वोट बैंक स्टाइल में कभी पॉलिटिक्स नहीं किया, गवर्नेंस नहीं किया। उम्मीद करता हूं कि the good governance and the fruits of it which have been enjoyed by all sections of the society in Telangana will also reflect in voting. चाहे minority हो, majority हो, जो भी हो, आपको बिजली मिली, पानी मिली, लॉ एंड ऑर्डर अच्छा था, हरियाली बढ़ी, एम्प्लॉयमेंट बढ़ा, इकोनॉमिक अपॉर्चुनिटीज बढ़े, और सबसे इंपॉर्टेंट चीज है स्टेट प्रॉस्परस हुआ, और सबसे अहम चीज है कम्युनल हार्मनी। आज बाकी हिंदुस्तान देखेंगे या पार्लियामेंट भी देखेंगे, अगर आप मुस्लिम हो तो आपको खुलेआम बोला जाता है कि आप मुल्ला हो, आतंकवादी हो, उग्रवादी हो। आज तेलंगाना में nobody feels like a second class citizen. Everybody feels equal. Everybody is treated equal. There is no nonsense around halal, hijab, no such nonsense here, no disharmony. We are a harmonious society. In fact, I'm so proud of my city and my state. हाल ही में, about a month ago, Rahul, both Ganesh Visarjan and Miladun Nabi came on the same day. So the Muslim brothers here have decided suo motu on their own कि हम लोग postpone करेंगे Milad procession by 2 days, and they were seen distributing water
and other things during Ganesh Visarjan. That is Hyderabad, that is Telangana, that is my state. And this is a shining example for the rest of India. आज क्या माहौल है हिंदुस्तान में यार, आप कोई और हो, अन्य हो, मुझे अच्छे नहीं लगते हो तो आपके घर बुलडोजर आ जाता है. हमारे यहाँ वो बकवास नहीं है. We have focused on governance, we have delivered the goods, therefore we will win, we'll come back strong. You wait and see. KTR, you are one of the top ministers when it comes to IT, not just in Telangana, but across the country. And one of the big things that we are seeing play out in these Telangana elections is the issue of deep fakes. We saw Raghavendra Reddy's deep fake. You would have seen some Bollywood stars had deep fakes which went viral. And no, Raghavendra Reddy is a deep fake. Raghavendra Reddy. मैं उनके deep fake की बात कर रहा हूँ. अच्छा, deep fake के deep fake. What is it called? Deep fake square? I don't know what it's called now. No, but how do you look at this now? Because people can make a deep fake of you saying anything, and it will look so real. You think everything that Modi ji also said was a deep fake? 2022 तक डबल कर देंगे आमदनी, 2022 तक बुलेट रेल, 2022 तक 5 ट्रिलियन इकोनॉमी, 2022 तक हर घर को नल. I think all of that was deep fake, no? Most likely. No, but on a serious note. No, on a serious note. This could, you know, cause all kinds of social confusion, disharmony, potentially even a riot. As a policymaker, how do you think we should look at this issue? Well, you know, with what happened, with respect to this actor, I saw that in news, Rashmika Mandana. I think it's truly atrocious. I mean, to demean a woman, to kind of go after somebody like her who's a celebrity, so to actually demean her is deeply insulting, infuriating, in fact. So I would say whatever regulations need to be brought, whatever, in fact, stringent measures need to be brought in the form of a legislation, we'd be happy to bring it in our state, and also hopefully Government of India will also play along and do the same. After 2 terms of being in power, what is the BRS message for the next 5 years in terms of, you counted what all you've done so far, you gave us an account of that. What more are you promising in terms of being able to deliver growth and development for the people of Telangana? See, we've done well, we've done some good work, but now is the time to go from good to great, because we've already, in fact, ensured that this state has become numero uno, number one, in the country in per capita income. We have made sure that we created employment opportunities for our youngsters. We have made sure our agriculture activity is expanded. We brought in some pioneering schemes like Raitu Bandhu, which has never been there in the country. We pioneered some of the other brilliant schemes. We are the first state in the country to have provided a portable drinking water connection to each and every home. So whatever Congress and BJP could not do in 55, 60 years, we have delivered in 9.5 years. आपके जेब में अगर 100 रुपये का नोट है राहुल, और अगर आप रास्ते पे चलते जा रहे हो, नीचे आपको 1 रुपये का सिक्का अगर दिखा, अगर उसके लिए अट्रैक्ट होकर अगर आप झुकेंगे तो ये भी जाएगा, वो भी जाएगा. तो मैं यही कहूँगा तेलंगाना जनता से कि जो 1 रुपये का सिक्का आपको दिख रहा है, उसको उसकी तरफ ना देखें. आपके जेब में जो 100 रुपये का नोट है, उसको महफूज रखें, उसको सुरक्षित रखें और उसको फिर से आगे ले जाएं. Are you surprised by the manner in which the Congress has bounced back? About 6 to 1. Where exactly did it bounce back? I'll explain. No, it is all mind game that is being played. Where did they bounce back? I'll explain. 6 to 8, 10 months ago, if somebody had said that the BRS's principal opponent in this election would be the Congress, many would have not necessarily believed it. Post the victory in Bangalore, the Congress is looking stronger than the past. You may still win. That's not the point I'm making. I'm saying, given how low they'd fallen, from there they've bounced back, and that's quite clear in the data. Is that something that surprises you? Or No, were it's you not expecting that the BJP would be your primary opponent? It's not surprising at all. In fact, what has happened, I'll be candid. What has happened is, in the last 6 months, the BJP has been decimated here, completely. मतलब जो भी था बचा पुचा वो भी खत्म हो गया. तो जो भी गेन था कांग्रेस के लिए थोड़ा बहुत, हाँ हुआ है. That is because all these leaders joined, etc., etc. But the fact is, Congress had hit its rock bottom. In the last 3 by-elections held in the state, they had lost deposits. So whether they would like to believe that they are going to come back to power, बॉस ये नया चीज नहीं है. 2018 में भी हमने सुना, यहाँ के प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष थे, उन्होंने कहा कि मैं अपना दाढ़ी शेव नहीं करूंगा जब तक केसीआर को मैं नहीं हराऊंगा. आज तक दाढ़ी वैसे ही है, सफेद भी हो गई होगी, आजकल कलर कर रहे होंगे. अभी भी कांग्रेस लीडर आज भी फिर वही अपने घरों को फिर पेंट डाल रहे हैं. कोई लालची पैजामा नया बना लिया, कोई ख्वाब देख रहा है कि मैं चीफ मिनिस्टर बनूंगा, मैं फलाना मिनिस्टर बनूंगा. बस ये नया चीज नहीं है. कांग्रेस में 11 चीफ मिनिस्टर तैयार है, बट वोटर तैयार नहीं वोट करने के लिए. क्योंकि कर्नाटक हम देख ही रहे हैं, आज कर्नाटक में पावर क्राइसिस डीप हो गया. जैसा आपने कहा, अभी कर्नाटक में कांग्रेस जीती, जीतने के बाद हुआ क्या,
आज वहां पे डीप पावर क्राइसिस है। 5 घंटे ड्राउट है वहां पे, बहुत बड़ा। काय का ड्राउट है अभी? 5 घंटा पावर वहां पे आज मिलता है, और आके कर्नाटक डिप्टी चीफ मिनिस्टर यहां आके बोलता है कि 5 घंटा हम देते हैं। जिस राज्य में 24 घंटा पावर मिलता है, वहां आके अगर बोलोगे आप 5 घंटा दे रहे हैं, तो लोग क्या समझेंगे? लोग बेवकूफ है क्या ऐसे लोगों को वोट दें? तो मैं क्या कह रहा हूं, Congress as a party. Today already Congress in fighting has started in Karnataka. 3 people are already vying for the chair. In Telangana, even before they won, there are 11 people contesting. Even Jana Reddy Saab, who is not contesting, wants to be the chief minister. ऐसा है राहुल, Congress is a party that is tried, tested and dusted. उसमें कोई नयापन नहीं है। वो एक ऐसी पार्टी है, इस हिंदुस्तान पे व्हाइट एलिफेंट है। ऐसी पार्टी को जितना जल्दी यहां से दफना दें लोग और दफा कर दें यहां से, तो उतना ही अच्छा है, हिंदुस्तान के लिए अच्छा है। Post the 3rd of December, how do you see the BRS's national ambitions and aspirations? हम यही कहते हैं कि राहुल, after 3rd of December, when we win here, we will make a foray into Maharashtra with a lot of vigor. And I am confident that out of the 48 seats in Maharashtra, we should be able to get at least 15 to 20 because of... 15 to 20 seats? Why not? Like I said, our chief minister is a man who's made नामुमकिन को मुमकिन बनाया केसीआर ने। तेलंगाना को नामुमकिन कहते थे लोग, उसको मुमकिन बनाया केसीआर ने। ये भी जो इम्प्रॉबेबल आपको लग रहा है ना, इसको प्रोबेबल करके आप ही के साथ बैठ के बात करेंगे। और एक बात मैं कहता हूं, आज ये जो घमंड है कांग्रेस में और बीजेपी में कि हम ही है, या तो हमारे साथ हो या हमारे खिलाफ हो, इधर यू आर विथ मी और अगेंस्ट मी, मैं यही कहता हूं कि नेशनल जो 2 पार्टियां हैं, इनकी घमंड जो है, इनकी एरोगेंस जो है, ये बाकी पार्टीज को किसी को दे नेवर लुक एट देम एज इक्वल। उनको लगता है कि हर कोई उनका सबॉर्डिनेट है, आके बस हाथ पैर वहां ऐसे, यू जस्ट हैव टू कम एंड प्रोस्ट्रेट इन फ्रंट ऑफ देम। सो व्हाट वी वुड लाइक टू सी हैपन, वी वुड लाइक टू सी अबाउट BRS winning about 30 plus seats in parliament and going to Delhi and then ensuring that a secular government comes in at our terms, with our terms and our conditions. उनके सामने झुकेंगे नहीं, दिल्ली के सामने। With KCR as a consensus prime minister and then KTR becomes CM. That's your plan. मैं एक बात कहता हूं, आज मोदी जी को घर भेजना है, सब हिंदुस्तान में हर किसी का काम हो रहना चाहिए, पहली बात। दूसरी बात, कौन बनेगा प्राइम मिनिस्टर, जनता तय करेगी, वो देखते हैं। बट आई डोंट हैव एनी सच क्लेम्स, एनी सच ड्रीम्स ऑफ बिकमिंग चीफ मिनिस्टर। आई एम हैप्पी वेयर आई एम, आई टोल्ड यू ऑल्सो, आई एम वेरी वेरी हैप्पी वेयर आई एम, हैप्पी टू बी वेयर आई एम। जिंदगी में कभी सोचा नहीं था राहुल की मिनिस्टर बनेंगे, मिनिस्टर बने, 9 साल रहे, इससे बढ़कर और कुछ नहीं चाहिए। बस एक ही बात कहता हूं कि केसीआर जैसे लीडर, आई थिंक ही इज अ नेशनल एसेट, ही नीड्स टू डू द सेम काइंड ऑफ वर्क दैट ही इज डन इन तेलंगाना। He's done terrific work in drinking water, water resources, electricity. He's done great work in environment, industry. You take any sector, like I said, do a comparison with Karnataka of the last 10 years. कर्नाटक में दोनों पार्टियां चलाई, बीजेपी और कांग्रेस, यहां पे 10 साल से हम चला रहे हैं। आप तुलना करो दोनों का, कंपैरिजन करो कोई भी मेट्रिक में। आज पूरे हिंदुस्तान में एक लौती स्टेट है तेलंगाना, जहां पे हर जिला में एक मेडिकल कॉलेज है। मुझे पूरा हिंदुस्तान में दिखाओ एक स्टेट जो कांग्रेस या बीजेपी गवर्नमेंट स्टेट है जहां ये सब पॉसिबल है। तो मैं यही चीज कहता हूं कि अल्टीमेटली व्हेन पीपल गो टू वोट्स, व्हेन पीपल गो एंड वोट, they need to think and remember that Congress has been given 55 years. BJP has been given 17 years. We have surpassed them and outdone them in the last 10 years. So therefore, there is a reason why they should vote back us. So you want people to vote for you, but if they don't, then my question is that you're amongst the few politicians who has some interest outside of Nitagiri and politics. If you weren't doing politics, God forbid, on the 3rd of December, I might take your job, Rahul. I might take your job. I'm a pretty good moderator. I've moderated with Ivanka Trump also. I might take your job. Be prepared. Arun Puri ji is also here. मैं बात कर लूंगा उनसे अभी। चलो मेरी नौकरी गई। But बेफिक्र रहो, आपकी जॉब महफूज है, मेरी जॉब भी महफूज है। तेलंगाना will vote us back. Don't worry. Thank you so much for joining us, and we wish you all the best. You have a very hectic and busy few days. You're calling this the toughest election that your parties had to fight, and after 10 years, that's only inevitable. We hope that it goes the way that you're asking for, expecting. We've got several other leaders who will be giving us their pitch over the next several hours. Thank you so much for kicking things off at the India Today Roundtable. Wish you all the best. Thank you. ये बहुत ही सेंसिटिव मुद्दा है। मैं रिक्वेस्ट करना चाहता हूं कि आपको अलग से बात करेंगे, लेकिन इशू को सदन में ना उठाया जाए। और हमने देश हित में, जब सदन के नेता ने कहा कि बहुत गंभीर मामला है, ये नेबरिंग कंट्रीज का रिलेटेड मैटर है और इसको सरकार अपने तरफ से हैंडल करता है, सेंसिटिव मामला है, सदन में बहस नहीं होना चाहिए, हमने माना सर उस समय।
और हमने अपना मोशन को हमने विड्रॉ किया। और हर दिन ये लोग कहते हैं चाइना पर चर्चा करना चाहिए, चाइना पर चर्चा करना चाहिए। जब अरुणाचल प्रदेश में मैं जहां से आता हूं 1962 जब चीन का वहां कब्जा हुआ, लगभग 1 महीने हमारे पूरे जिले चीन के कब्जे में चले गए थे। उसके बाद में एक नीति बनाया उस समय का सरकार ने कि चाइना बॉर्डर में कोई रोड या बड़ा इंफ्रास्ट्रक्चर नहीं बनाना चाहिए, क्योंकि अगर ऐसा बनाएंगे तो चाइना जल्दी यहां पहुंच जाएंगे। इस मानसिकता से आप लोग ने आगे चलाया है। और 2013 में उस समय का रक्षा मंत्री A.K. एंटोनी जी ने सदन में पूरा खुले तौर पर बात रखा कि इसलिए रास्ता और इंफ्रास्ट्रक्चर नहीं बनाया, क्योंकि ऐसा करने से चाइना तुरंत अंदर आ जाएगा, इसलिए नहीं करने का ये सरकार का नीति रहा है। ये आपका सरकार का नीति आपके सरकार के मंत्री ने सदन में रखा। ये तो 2014 के बाद मोदी जी के आने के बाद पॉलिसी चेंज हुआ और आज पूरे बॉर्डर एरिया में रोड्स बन रहा है, 4G नेटवर्क लगाया जा रहा है, ब्रिजेस बनाया जा रहा है। और बिना मतलब से आप बाहर से कोई गलत न्यूज छपवाते हैं और आप लोग विवाद का मुद्दा बनाते हैं। मैं छोटा सा एग्जांपल देना चाहता हूं। अमेरिका में एक प्राइवेट एक वो ग्रुप है, इन्होंने एक तस्वीर खींच करके भेजा गया और बोला कि अरुणाचल के अंदर में चीन ने घुस करके गांव बनाया। और भारत में एक टेलीविजन चैनल ने उसको बड़ा से करके दिखाया कि चाइना अरुणाचल के अंदर में घुस गए हैं। जब उनको आर्मी वालों ने और सारे एजेंसीज ने बताया और रिकॉर्ड में बताया गया कि ये जो कब्जा हुआ है वो 1959 में कब्जा किया गया था और 62 के बाद उसमें कोई 1 इंच अंदर में नहीं आया, पहले ही कब्जा हो गया। तो फिर क्लैरिफिकेशन जो दिया, छोटा सा न्यूज़पेपर का कोने में और टेलीविजन का वहां में छोटा सा क्लैरिफिकेशन दिया कि नहीं, न्यूज दिखाया है लेकिन ये न्यूज गलत है और जो कब्जा किया था वो 1962 से पहले कब्जा किया गया था। तो जो स्पष्टीकरण था वो तो किसी ने देखा नहीं है, बहुत छोटा क्लैरिफिकेशन था। लेकिन आप देश को बदनाम करने के लिए जो आपने जो मुद्दे को रखा, जो झूठ था, गलत था, वो चले गए। तो इस तरह का गुमराह करने से क्या मिलता है? मुझे सर ये समझ में नहीं आता है कि राजनीति अलग है लेकिन देश हित में हम एकजुट क्यों नहीं हो सकते हैं? जब यूपीए सरकार के समय में आपने कानून लाया, एनआईए का कानून लाया और मैं सदन में हमारे पार्टी की ओर से डिबेट का इनिशिएट मैंने किया। रिकॉर्ड देख लीजिए, चिदम्बरम होम मिनिस्टर थे और हम लोगों ने भरपूर समर्थन किया। देश हित में कोई कदम उठाते हैं तो उसमें एकजुट होना चाहिए। आपका भाषा जो एंटी इंडिया और जो भारत को तोड़ने के लिए बात करने वाले पाकिस्तान के भाषा और कांग्रेस के भाषा में क्यों हमेशा तालमेल होता है, ये बताइए। आप क्यों ऐसे बातें करते हैं जिससे देश को नुकसान होता है? इसलिए बिल्कुल नहीं, मैं सही कह रहा हूं। आपने एयर स्ट्राइक का क्वेश्चन किया। बैठिए। आपने बिल्कुल मैं सर तर्क के साथ कह रहा हूं कि पाकिस्तान ने एयर स्ट्राइक क्वेश्चन किया तो आपने क्वेश्चन नहीं किया, और सर्जिकल स्ट्राइक को पाकिस्तान ने क्वेश्चन किया तो कांग्रेस पार्टी ने क्वेश्चन नहीं किया। तो तालमेल है कि नहीं, बताइए। मैं झूठ बोल रहा हूं कि आप झूठ बोल रहे हैं? तो अधीर जी, मैं जो बात रखता हूं, मैंने जैसे पहले से कहा, हम लोग बहुत सालों से साथ में, इस सदन में हम झूठ नहीं बोल सकते और झूठ तो छोड़िए, हम मिसलीड भी नहीं कर सकते और सोच समझ करके जिम्मेदारी के साथ हमको बात रखना है। हम जब 2014 में सरकार में आए तो कितने सालों से हमारा सपना था कि इस देश में हमारे शहीदों के लिए एक वार मेमोरियल होना चाहिए। कुछ भी नहीं कर पाया। मोदी जी का संकल्प से आज वार मेमोरियल बन गए हैं और हम सिर्फ अपने उन जवानों को जिन्होंने अपने जीवन दे दिया इस देश के लिए, उनको ही सिर्फ श्रद्धांजलि नहीं बल्कि नई आने वाले पीढ़ी को भी हम लोग रास्ता दिखा रहे हैं कि देश के लिए जीना चाहिए, देश के लिए मरना चाहिए। पुलिस मेमोरियल, मैं तो एमओएस होम भी थे, उसमें हम लोगों ने देखा कि कितने सालों से प्रपोजल थे पुलिस मेमोरियल, आप नहीं कर पाए। और मोदी जी ने पुलिस मेमोरियल बना करके इस देश को सिक्योरिटी को अपने जीवन दे करके रखने वाले लोगों के लिए इज्जत देने का काम किया है।
कई ऐसे बातें हैं, मैं गिन के बताने से बहुत समय लग जाएगा। मैं अपने बात को थोड़ा सा शॉर्ट करना चाहता हूं। कल और एक फोटो दिखाया, जो अच्छा फोटो है दिखाने में हमारा कोई परे नहीं है, और वैसे तो नियम है, मैं जानता हूं इस सदन में हम पोस्टर या प्लेकार्ड नहीं करते हैं। उनके राहुल गांधी जी ने पोस्टर बैनर बना के लेके आया, फोटो वही एक ही बात है। आपके तो हमेशा आदत सा बन गए हैं, आप लोग यहाँ बैनर लगाते रहते हैं। आपके पास ही फोटो है। और सर जो अच्छा फोटो है, अच्छा फोटो को तो हम लोग तस्वीर देखते हैं, हम लोग टेलीविजन में देखते हैं, न्यूज़पेपर में देखते हैं, तो परे नहीं है। अभी ये कोई अच्छा फोटो है, देखिए, हम कोई ऑब्जेक्शन किया इस पे? आपके मुख्यमंत्री किसके साथ खुश है? हमने ऑब्जेक्शन नहीं किया, नहीं हमने ऑब्जेक्शन नहीं किया। मैं सर अरे सर मेरे पास सर कई तस्वीर है, और सर मैं सर आपका फोटो अभी आपका ये देखिए आपके दामाद के साथ है सर। हमने आपत्ति नहीं किया, हमने आपत्ति नहीं किया। अरे इस देश को अगर उद्योगपति नहीं होगी, हमारी इंडस्ट्री नहीं लगेंगे, इन्वेस्टमेंट नहीं होगा, तो देश कैसे आगे बढ़ेगा? आपके मुख्यमंत्री या भारतीय जनता पार्टी के मुख्यमंत्री अगर किसी उद्योगपति से मिलते हैं या बाहर के डेलीगेशन से मिलते हैं, तो उसमें आपत्ति करने वाला कोई बात नहीं है। आप भी पॉलिटिकल पार्टी चलाते हैं, हमारा भी पॉलिटिकल पार्टी है। हम लोग तो कोई एयरलाइंस तो है नहीं हमारे पास कोई अपना से हम एयरलाइन चलाने का कोई साधन तो है नहीं। जब हम लोग पायलट भी नहीं है, जब हम लोग टूर करते हैं, इलेक्शन कैंपेन करते हैं, तो किसी का एयरक्राफ्ट को बुकिंग करते हैं। अगर प्रधानमंत्री जी जब पार्टी के लिए कैंपेन करते हैं और उसके लिए पार्टी एयरक्राफ्ट हायर करते हैं, उसके लिए पेमेंट देते हैं, और उस एयरपोर्ट में जाते हैं, एयरक्राफ्ट में चढ़ते हैं, कैंपेन करते हैं, उस तस्वीर को आप यहाँ दिखा के क्या साबित करना चाहते हैं? जब आप कुछ काम करते हैं तो उसका कोई मतलब तो होना चाहिए। बिना मतलब आप तस्वीर दिखा के GMR में घूमते, और हमेशा हम तो कह सकते हैं राहुल गांधी जी अभी तो पता नहीं क्यों चले गए, बाकी सब बैठे हैं, आप सुनिए। राहुल गांधी सिर्फ GMR कंपनी, उनके कंपनी की एयरक्राफ्ट में ही घूमते हैं, और आपके सरकार के समय में GMR कंपनी को एयरपोर्ट चलाने के लिए दिया दिल्ली में। हम लोगों ने कुछ कहा? अगर नियम से कर रहे हैं, सिस्टम से चलाते हैं, तो हमारा क्या आपत्ति है? तो बिना मतलब, मैंने शुरू में कहा, इतना इंपॉर्टेंट बहस में बिना मतलब आप हेडलाइन में आने के लिए, आप राजनीति में टिके रहने के लिए इस सदन का दुरुपयोग करना, ये किसी के लिए ठीक नहीं है। हमारे लिए भी ठीक नहीं है, आपके लिए ठीक नहीं है, देश के लिए भी ठीक नहीं है। हम लोग गलत काम नहीं करते आदिर जी। हम लोग मोदी जी के साथ में काम करते करते इतना तो सीखा है कि हम लोग जो भी करेंगे सिर्फ देश हित में करेंगे, और हम लोग बाकी काम नहीं करेंगे। सर कई मुद्दे हैं, मैं क्योंकि आपका वहां से इशारा आ रहे हैं, और 3-3:30 बजे आदरणीय प्रधानमंत्री जी इस सदन में बोलने वाले हैं, तो मैं अपने बातों को कम करके लास्ट में इतना कहना चाहता हूं कि इस देश का मालिक तो इस देश का जनता है। जो जनता फैसला करेगा वो सबको मानना पड़ेगा। हम अपने मर्जी से चुन के आया नहीं है, जनता ने हमको भेजा है। आप 60 साल से ज्यादा आपने इस देश को चलाया है, आपको मौका दिया है। आज आपको अगर जनता मौका नहीं दे रहे हैं, तो उसका नाराज हम पे क्यों हो रहे हैं? आपको जनता अगर विश्वास नहीं करते हैं, आपका 60 साल से आपका काम देख लिया है, कुछ हुआ नहीं आपके समय में। आप लोगों ने झूठ बोला, लूट लिया, पूरा जो क्रोनी कैपिटलिज्म, भ्रष्टाचार, हम भी खुद मेंबर ऑफ पार्लियामेंट होकर थक गए थे करप्शन का डेली हेडलाइन में पढ़ते पढ़ते आपके जमाने में। तब जाकर के मोदी जी को भरोसा करके यहाँ लाए हैं, तो आराम से काम करने दीजिए, और आप सवाल करना तो मुद्दे पे सवाल कीजिए, लेकिन गुमराह नहीं कर सकते हैं। इसलिए मैं सभापति महोदय जी आपके माध्यम से कहना चाहता हूं कि देश मोदी जी के साथ है,
भले आप जितना गुमराह कर ले, देश ने ठान लिया है 2047 में भारत को विकसित राष्ट्र बनाने के लिए मोदी जी ने जो नींव रखा है, जो काम शुरू किया है, वो रुकने वाला नहीं है। आप अगर भटकाने का कोशिश करेंगे, कोई सफलता मिलने वाला नहीं है। हमारा देश का जनता जागरूक हो चुके हैं, जाग चुके हैं, और आपके गुमराह जो रास्ता आप दिखा रहे हैं उसमें कोई चलने वाला नहीं है। मैं अंत में आपके माध्यम से आदरणीय राष्ट्रपति जी को फिर से इस सदन की ओर से, पार्टी की ओर से, मेरे ओर से धन्यवाद देना चाहता हूं कि इतना शानदार देश को आगे ले जाने वाला इस देश